హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ స్వామివారి దయ వల్ల మనందరం కూడా బాగుండాలి. మనందరి కోరికలు తీరాలి. అందరం ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ పూజని ఎలా చేసుకున్నారు? ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా? ఇవన్నీ కూడా నాతో కూడా సరదాగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేనైతే పూజకి చేసుకున్న కొన్ని ఏర్పాట్లన్నిటిని కూడా మీతో షేర్ చేశాను. ఎక్కడ పెట్టుకున్నాను స్వామివారిని, ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను అనేది నేను ఆల్రెడీ మీతో షేర్ చేసున్నాను కదా! ఇక పూజకి కూర్చోబోయే ముందు శంకు చక్రాలు కూడా వేసుకుంటున్నాను. అయితే నా దగ్గర శంకు చక్ర నామాలంటే ఒక స్టాండ్ లాగా ఉంది. కానీ ముగ్గుతో వేసుకుందాము అన్నట్టుగా ఇక్కడ బియ్యపిండితో ఈ శంకు చక్ర నామాలను కూడా ఈ విధంగా వేసి అలంకరణ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా పెట్టుకున్నాను కదండీ! ఈ పూజకి కూర్చోబోయే ముందుగా నిత్య పూజ చేసుకునే చోట దీపారాధన చేసి, అక్కడ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ చేసుకున్నాను. అంటే గడప దగ్గర కూడా దీపం పెట్టేసి చేసుకున్నాను. అయితే ఇది నేను బ్రహ్మ ముహూర్తంలో చేసుకున్నాను. అంటే తెల్లవారుజామునే లేచి చేసుకున్నాను. ఎందుకనంటే ఇంట్లో పూజ చేసుకోవాలి, గుమ్మం దగ్గర దీపం పెట్టాలి, ఇక్కడ ప్రత్యేకంగా పెట్టిన చోట చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని తులసి దగ్గర దీపం పెట్టాలి. ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ నాకు పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది. వంట చేసుకోవాలి. కాబట్టి అవన్నీ నేను పూర్తిగా వీడియో తీయలేకపోయాను. సాధ్యమైనంత వరకు ఆ టైంలోనే నేను కంప్లీట్ చేసుకోగలగాలి కాబట్టి అక్కడ నిత్య పూజ చేసుకున్న చోట దీపారాధన చేసేసి ఇవన్నీ చేసుకొని అప్పుడు ఇక పూజ దగ్గర కూర్చున్నానండి. ఇది చాలా తెల్లవారుజామునే చేసుకున్నాను పూజ అనేది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇల్లంతా కూడా ఆ ధూపం వాసనతో నిజంగా నేను డెకరేట్ చేసి పెట్టుకుంది కూడా వైకుంఠం తలపించేలాగా స్వామివారిని నాకున్న దాంట్లోనే అలంకరించి పెట్టుకున్నాను కాబట్టి చాలా ప్లెజెంట్‌గా బాగా అనిపించింది నాకైతే. ఆ ధూపాన్ని కూడా ఇల్లంతా కూడా వేసుకొని ఇక్కడ స్వామివారికి పూజనైతే మొదలుపెట్టుకున్నాను. మీరు చూసారు కదా ఏర్పాట్లలో నేను స్వామివారిని వెంకటేశ్వర స్వామి రూపంలో పెట్టాను. అలాగే ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని కూడా ఈ విధంగా పెట్టుకొని స్వామివారికి తులసి దళాలతో పూజ చేసుకుంటున్నాను. ముందు రోజుగానే ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవటం, ముగ్గులు పెట్టుకోవడం, అలాగే కావాల్సిన పూలు, తులసి దళాలు ఇవన్నీ తెప్పించుకోవడం వల్ల చాలా వరకు టైం కలిసొస్తుంది. మనకి పసుపులు రాయటం, ముగ్గులు పెట్టడం ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ కదా! అవన్నీ నేను ముందుగా చేసుకోవడం వల్ల నాకు చాలా టైం కలిసొచ్చింది. లేవగానే ఇల్లు శుభ్రం చేసేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత అప్పుడిక పూజ అనేది మొదలు పెట్టేసుకున్నాను. అందుకనే నేను పూర్తిగా స్వామివారికి నైవేద్యాలైతే ఎక్కువ వండలేకపోయానండి. ఆ టైంకి అవ్వదని చెప్పి నేను డ్రై ఫ్రూట్స్, పానకం, వడపప్పు, అలాగే కొబ్బరికాయ ఇవి మాత్రమే నేను నైవేద్యం పెట్టగలిగాను స్వామివారికి. పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ముక్కోటి ఏకాదశిని చాలా హ్యాపీగా జరుపుకున్నాను నేనైతే. ఫాస్ట్‌గా పూజ అనేది కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాను. ఫైనల్‌గా ఒకసారి నేను ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను చూడండి. మీ అందరికీ నేను చేసుకున్న ఈ పూజ, అలంకరణ ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదిగోండి వెనకాల స్వామివారిని పెట్టాను. అలాగే మందిరంలో కూడా స్వామివారిని పెట్టాను. పెట్టి ముందు వైపుకొచ్చేసరికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పెట్టాను. అటు ఇటు కూడా దీపాలు పెట్టుకున్నాను. అంతా కూడా గోవింద నామాలుగానే కనపడాలి అన్నట్టుగా ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టుకున్నానండి. శంకు చక్ర దీపారాధన, అమ్మవారికి తామర గింజలు, అలాగే స్వామివారికి కర్పూరంతో పూజ, అమ్మవారికి కుంకుమతో పూజ, అక్షింతలతో పూజ, ఇలా అన్ని చిట్టి గాజులు ఇలా అన్ని రకాలుగాను ఉన్నంతలో స్వామివారికి, అమ్మవారికి చేసుకున్నాను. ఇక ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇక వంటకైతే వెళ్ళిపోయానండి. వంట చేసి పిల్లలకి క్యారియర్ సర్దేయాలి కాబట్టి ఆ పని చూసుకున్నాను. అయితే మా చిన్న బాబుకి స్కూల్లో సెలబ్రేషన్స్ అవుతున్నాయన్నమాట. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో తన్ని రెడీ చేయాలి. అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళు లేచే లోపలే నేను ఈ పనంతా కూడా చేసుకొని వాళ్ళకి క్యారియర్స్ అన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇక అప్పుడు ఇక్కడ వీడిని రెడీ చేస్తున్నాను. శాంతాక్లాజ్ డ్రెస్ అనేది యాక్చువల్‌గా వీడికి చిన్నప్పుడు ఉంది. ఆ తర్వాత మా పెద్ద బాబు డ్రెస్ అనమాట ఇది. ఎవ్రీ ఇయర్ కూడా స్కూల్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు సరదాగా వీళ్ళని కూడా నేను రెడీ చేసి పంపిస్తూ ఉండేదాన్ని. అంటే అందరు పిల్లలు చక్కగా రెడీ అయ్యి వస్తుంటారు కదా! ఇలాగ రకరకాలుగా. సో వీళ్ళకి ఎగ్జైటెడ్‌గా ఉంటుందని చెప్పి నేను తీసుకున్న ఈ డ్రెస్సులు స్టిల్ ఇప్పటికీ పనికొస్తున్నాయి. మా పెద్ద బాబు డ్రెస్ వచ్చేసి ఇప్పుడు వీడికి పడుతుందనమాట. సో అందుకని చెప్పి వాడు రెడీ అవుతా అంటేను ఇక తన్ని కూడా రెడీ చేసేస్తున్నాను నేను. సో వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ తినటం, వాళ్ళు ఫ్రెష్ అవ్వటం అన్నీ అయిపోయాయి. లోపల డ్రెస్ వేసి ఇది వేసేస్తున్నాను. ఎందుకంటే ఇది బయట విప్పేసిన తర్వాత అంటే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత డ్రెస్ మార్చేసిన తర్వాత ఆ చేంజ్ చేసినప్పుడు లోపల ఆ డ్రెస్ ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అందుకని చెప్పి అది ఆ విధంగా వేసేస్తున్నాను. వేసేసి పాకెట్ పెట్టాను. క్యాప్ ఉంది. అలానే ఇదివరకి ఇది కూడా తీసుకున్నాను అనమాట. బ్రీడ్ కూడా గడ్డం కూడా ఒకటి కొన్నాను నేను అప్పట్లో. సో అవన్నీ అలా దాచాననమాట. ఎప్పటికైనా పిల్లలు కొంచెం పెద్దయ్యే వరకు పనికొస్తాయి. తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు అనేది. ఇప్పుడైతే చిన్న డ్రెస్ ఒకటి ఉంది. సో ఎవరికైనా ఇద్దామని చూస్తున్నాను ఆ డ్రెస్ అయితే. ఎవరైనా పిల్లలకి సరదాగా రెడీ చేసి ఫోటోస్ అవి మెమరీగా ఉంటాయని చెప్పి మనం ఫోటోస్ అవి తీసుకుంటూ ఉంటాం కదా! సో అలా ఒక డ్రెస్ అయితే ఉంది ఇవ్వాలి నేను. ఎందుకంటే ఇక్కడ గడ్డం కూడా పెట్టేసినాను. ఈ విధంగా మా వాడినైతే రెడీ చేసేసాను.
మరి శాంతా క్లాస్ ఏదైనా గిఫ్ట్స్ కూడా పంచాలి. మనం అవన్నీ ఇవ్వలేం కాబట్టి చాక్లెట్స్ వాళ్ళ పిల్లలకి క్లాస్‌లో స్టూడెంట్స్‌కి వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇచ్చుకుంటాడని చెప్పి ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం చాక్లెట్స్ కూడా తెప్పించాను. ఆ చాక్లెట్స్ వచ్చేసి ఆ పాకెట్‌లో పోసేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పిచ్చాను. కొన్ని విడిగా కూడా ఇచ్చాను. అంటే పిల్లలందరూ తీసేసుకుంటుంటారు కదా! పాపం మిగతా లేని వాళ్ళు అంటే కొంతమంది పక్కన ఉండిపోతారని చెప్పి అవి విడిగా బ్యాగ్‌లో పెట్టాను కొన్ని చాక్లెట్స్. అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయమని. ఇంక ఇక్కడ వాళ్ళు వచ్చేసి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. సో, వాళ్ళు స్కూల్‌కంతా వెళితే కానీ ఒక తుఫాను వెలిసినట్టు ఉంటుందనమాట. అప్పటి వరకు కూడా ఆడవాళ్ళందరికీ ఇంట్లో బిజీగా అటు ఇటు తిరగటం. దాంతోపాటు ఇలా ప్రత్యేకమైన పండగలంటే గనక ఇక మరీ హడావుడైపోతుంది. ఒక పక్క పూజలు, నైవేద్యాలు, ఒక పక్క పిల్లల్ని చూడటం. ఇంట్లో ఆడవాళ్ళందరికీ ఇవి కామనేమో కదా! చాలా బిజీగా ఉంటుంది ఈ టైం అంతా కూడా. ఇక ఆ తర్వాత పనంతా అయిపోయి పూర్తిగా రిలాక్స్ అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి ఒక గార్డెన్‌కి వచ్చామంటే ఒక నర్సరీకి వచ్చాము. అక్కడ తను ఏవో కొన్ని చెట్లు అలాగే మట్టి అది కొందామని చెప్పి వచ్చాము. అయితే ఇక్కడ కూడా సాయిల్ అయిపోయిందనమాట. వాళ్ళ దగ్గర ప్రెజెంట్ స్టాక్ లేదు. అలా సరదాగా వెళ్ళాను కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ట్రీస్ తీసా. ఇది వచ్చేసి జగదాంబ దగ్గర ఉన్న ఒక నర్సరీ అనమాట. ఆ నర్సరీ దగ్గరకు వచ్చాము మేమైతే. తను తులసి మొక్క అలాగే ఇంకో ఏవో కొన్ని ప్లాంట్స్ తీసుకుంటానంటేను ఆ తులసి మొక్క కూడా ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజు మంచిదే కాబట్టి తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇదిగోండి ఎన్ని రకాల మోడల్స్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. డెకరేటివ్గా పెట్టుకునే ప్లాంట్స్ హాల్స్లో కానీ అలాగా చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర అయితే చాలా మోడల్స్ కుండీలు కానీ చాలా స్టఫ్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. చిన్న పార్ట్స్ కూడా డెకరేటివ్గానే ఉన్నాయి. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇవన్నీ సరదాగా అలా తీసానమాట. ఇలా హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇవి అయితే నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఈచ్ 60 రూపీస్. ఇక్కడ కొంచెం అది మాత్రం 70 అలా 80 మేబీ సైజ్ ఏదైనా కొంచెం పెద్దదేమో అది నాకు కొంచెం ప్రైస్ అనిపించింది. కానీ మిగతావన్నీ కూడా మోడల్స్ అయితే బాగున్నాయి. ఇలా కుండీలున్నాయి, మట్టి కుండీలున్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే వీళ్ళ దగ్గర ఒక పౌడర్ ఉందనమాట. అది మొక్కలకి మందులాగా పనిచేస్తుంది. కంపోస్ట్ ఉంది. ఆ వర్మీ కంపోస్ట్ బాగుంటుందని అంటేను మేమిద్దరం చెరో ప్యాకెట్ తీసుకున్నాము. అది సాయిల్‌లో కలిపేసి వేయమని చెప్పారు. సో, అందుకని చెప్పి అది మేము ఆ వర్మీ కంపోస్ట్ ప్యాకెట్ అయితే చెరొకటి తీసుకున్నాము. తీసుకొని ఆ పక్కన పెట్టానమాట. ఇదంతా నేను వీడియో తీస్తున్నాను. మీ అందరికి కూడా చూపిద్దామని. జగదాంబ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అక్కడ ఆల్రెడీ వరుసగా 2, 3 షాప్స్ ఉంటాయి. అక్కడ అలాగే ఇంకోటి అగర్వాల్ ఏదో డాక్టర్ అగర్వాల్ అని ఏదో ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ ఎదురున్న ఇది నర్సరీ అనమాట. ఇది వచ్చేసి అక్కడ తీసుకున్నాము ఈసారి ప్లాంట్ ఈ మంత్ అనేది. సాయిల్ అయితే వాళ్ళ దగ్గర అయిపోయింది అనేసరికి ఇక బ్యాక్ వచ్చేసామన్నమాట. తులసి కుండీలు అయితే చూసారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే విష్ణుమూర్తి బొమ్మ వచ్చి అలాగే సూర్యుని బొమ్మ వచ్చి తులసి కోటలు ఇవన్నీ కూడా కృష్ణుడు రాధా బొమ్మలు వచ్చి లక్ష్మీదేవి బొమ్మలు వచ్చి ఫ్రంట్ వైపుకి చాలా బాగున్నాయి ఇవన్నీ తులసి కోటలు. ఇక ఆ తర్వాత వచ్చేసి మధ్యాహ్నం ఇది ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడ మా బాబు స్కూల్కి మళ్ళీ వచ్చేసాను. చెప్పాను కదా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని. ఈ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి. బట్ నేను ఎందుకు వచ్చానంటే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది మా వాడిది. సో అందుకని చెప్పి టీచర్తో మాట్లాడటం కోసం అని చెప్పి వచ్చాను. ఇదిగోండి ఆ బోర్డు మీద వాళ్ళ ర్యాంక్స్ వచ్చిన చిల్డ్రన్స్ నేమ్స్ కూడా రాశారు. సెకండ్ ర్యాంక్లో మా వాడు ఉన్నాడు సూర్య సాహిత్ అనేది. FA1 FA2 అయితే యాక్చువల్గా ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. ఇప్పుడు కొంచెం సెకండ్ ర్యాంక్లో ఉన్నాడనమాట. సో నో ప్రాబ్లం మంచి పర్సంటేజే అనుకొని ఇంకా టీచర్తో మాట్లాడటానికి అని చెప్పి వచ్చి ఇవన్నీ ఇలా మా పెద్ద బాబు కానీ చిన్న బాబు కానీ ఉన్నప్పుడు బోర్డు మీద ఇలా నేమ్స్ రాస్తున్నప్పుడు నేను గుర్తుగా తీసేదాన్ని పిక్స్ అన్నీ కూడా. వాళ్ళు ఎప్పుడైనా పెద్దయ్యాక చూసుకుంటే ఈ క్లాసుల్లో వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటనేది వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అందుకని చెప్పి ఇలా నేను మెమరీగా ఉండటం కోసం ఇవన్నీ తీస్తూ ఉంటాను. మా పెద్దవాడి కూడా ఎన్ని పిక్స్ ఉన్నాయో ఇలాగా వాడి పేరు బోర్డు మీద ఉన్నప్పుడల్లా తీసి దాస్తూ ఉండేదాన్ని. అలా సేవ్ చేశాను అనమాట ఫొటోస్ అన్నీ కూడా. ఇప్పుడు మా చిన్నవాడివి కూడా. సో వాళ్ళకి ఎప్పుడైనా పెద్దయ్యాక చూసుకుంటే చాలా ఫన్నీగా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇవి మెమరీగా ఉంటాయి కొంచెం తీసాను. ఇవి కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ నేను వైకుంఠ ఏకాదశి రోజు స్మాల్ వ్లాగ్. మీకు అందరికీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరందరూ ఎలా చేసుకున్నారు పూజ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.